ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే అప్పుడు యాదుకుండాలి మీకు, మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్లో. పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి, లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు. రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసారు. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు. 7,500 కాదు, 75 పైసలు ఇచ్చిండు అవిడు. 75 పైసలు. ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు, అవి మళ్ళా 3-4 నెలలు సదానికి అవే ఇచ్చిండు. దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, కానీ ఈయన ఉన్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు. ఒక అట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే.